అంటే మీ పేరు ఫరియా అబ్దుల్లా కంటే చిట్టిగానే ఎక్కువ ఫేమస్ అయింది. అంటే చాలా తక్కువ మందికి ఒక సినిమాలో క్యారెక్టర్ నేమ్ లైఫ్ లాంగ్ అట్లా కంటిన్యూ అవడం అంటే చాలా రేర్ థింగ్. అల్లరి నరేష్ గారికి కూడా అల్లరి తర్వాత ఆయనకి ఆ పేరు రావడం, ఒకసారి అలా ఆ ఫిలిం త్రూ ఆ క్యారెక్టర్ స్టిల్ ఇంకా అదే క్యారెక్టర్ తో జనాలు రికగ్నైజ్ చేయడం, అదే అసలు మీ ఒరిజినల్ పేరు కూడా మర్చిపోయి ఆ పేరుతోనే మిమ్మల్ని అందరూ పిలవడం ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. అంటే ఒక చిన్న పాపని లేకపోతే ఒక కజన్ ని ఎలా పిలుస్తారు, పక్క ఇంటి వాళ్ళకి ఎలా పేరు పెట్టి ముద్దుగా పిలుస్తారు కదా, అలా అనిపిస్తుంది నాకు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నాకు జనాలు ఇంత యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, ఇంత ప్రేమతో పిలుస్తున్నారు. సో నేను ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా చిట్టి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పొగడాలన్నా చిట్టి, అదొకటి అయిపోయింది. ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఎవ్రీ సినిమాకి సేమ్ అలాంటి క్యారెక్టర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీకు ఆ మెసేజ్ త్రూ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నేనైతే చాలా బ్రేక్ చేస్తాను ఆ స్టీరియో టైప్. నాకు అలా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రిబెలియస్ గా ఇంకా అది బ్రేక్ చేయడానికి అలా చేశాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆబ్వియస్లీ కాన్షియస్ గా చేయను, బట్ చాలా డిఫరెంట్ వెరైటీగా క్యారెక్టర్స్ ట్రై చేశాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ లివ్ మల్టిపుల్ లైఫ్స్ కదా, అండ్ దట్స్ ద సూపర్ పవర్ దట్ యూ గెట్ యాజ్ అన్ యాక్టర్. సో ఆబ్వియస్లీ నాకు అర్థమైందంటే ఏంటి అంటే ఆ జానర్ నాకు సెట్ అయిపోయింది. అండ్ యూనో కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దట్ లైట్ హార్టెడ్ యునో సినిమా. సో maybe that works, and oka balance undali between that and what I personally also want to experiment with. Yeah, definitely balance strike chesta. అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ వే సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే ఆ ఫిలిం తర్వాత ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఒక సినిమాలో, తర్వాత రవితేజ గారి సినిమాలో ఒక క్యారెక్టర్గా చేశారు, ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటారు. అసలు మీ జర్నీ ఎలా వెళ్తుంది? ఆనెస్ట్లీ ఒక 2-3 years అయితే చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి. నాకు నేను వితౌట్ ఎనీ నోషన్స్, ప్రీ కన్సీవ్ నోషన్స్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీలో. అండ్ నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది. ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరోయిన్ ఫటాఫట్ కటకట్ మూవీ సైన్ చేసేయాలి అండ్ యునో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అని నాకు తెలీదు. సో నా మైండ్లో ఏముంది, ఓకే ఇప్పుడు జాతిరత్నాల తర్వాత ఆ లెవెల్ స్క్రిప్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. కానీ అందరికీ ఈ విషయం అని తెలీదు దట్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ జాతిరత్నాలు విల్ బీ సచ్ అ బిగ్ హిట్ కదా. సో అది ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్ థింగ్. సో హౌ కెన్ ఐ ప్లాన్ ద సెకండ్ మూవ్ అని ఐ డెంట్ థింక్ దట్ కదా. సో ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఇంట్యూటివ్లీ ఫెల్ట్ what was good for me. కానీ ఇప్పుడు కొంచెం ప్లాన్డ్గా వెళ్తున్నాను అండ్ ట్రయింగ్ టు డూ a certain kind of lead roles only. And yeah, let's see where that takes me. And ఒక థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళే లాక్ చేసుకుంటారు ఆర్టిస్టులని. కొన్ని సినిమాల వరకు మా దగ్గరే చేయాలి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి. మీకు అలాంటి కాల్స్ ఇప్పుడు రాలేదు ఆ లాస్ట్ 3 yearsలో జాతిరత్నాల తర్వాత? మోస్ట్లీ కథల గురించి వస్తాయండి. ప్రొడక్షన్ హౌసెస్ అలా కాల్ చేయడం తక్కువే. బికాజ్ ఏదైనా డైరెక్టర్కి అలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్లే చేస్తే బాగుంటుందేమో యూనో. సో మోస్ట్లీ అలాంటివి కాల్స్ వచ్చినాయి. అండ్ అవి వచ్చినప్పుడు నేను యూనో వెళ్ళి వింటాను. And of course then deciding based on lot of different things like characters and obviously double kuda it's an important thing but not max importance. It's one of the things that you have to look at as an actor. సో నేను ఒకటి విన్నా, త్వరలో బాలీవుడ్ కి జంప్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా. జంప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంప్ వర్డే నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళి ఒక హిందీ సిరీస్ చేసి తిరిగి ఇక్కడే వచ్చాను. ఇది నా హోమ్, దిస్ మై హోమ్ గ్రౌండ్. ఎక్కడ వెళ్తారు? అండ్ ఐ థింక్ ద లవ్ దట్ యు గెట్ ఫ్రమ్ Telugu industry, it's like no other place. Why would anyone else want to go? People from Bollywood are trying to come here, guys. You have to understand, వాళ్ళు జంప్ చేయడానికి చేస్తున్నారు ట్రై. సో మనం ఎందుకు ఎక్కడైనా వెళ్ళాలి? కానీ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ వింటున్నారు అని చెప్పి నిజమేనా బాలీవుడ్ లో? ఎవరు చెప్తున్నారు? ఐ డోంట్ నో. వినపడినాయి అట్లా కొన్ని వార్తలు. లేదండి, ఇప్పుడు చూస్తున్నారు.
చూస్తున్నాను. అలా అయితే తమిళ్, మలయాళం కూడా చూస్తున్నాను. బికాస్ కాంటెంట్ రైట్ నౌ ఇస్ కంప్లీట్లీ ఓటీటీ డ్రివెన్ కదా. ఈవెన్ ఇఫ్ థియేట్రికల్ రిలీజెస్ అవుతున్నాయి, కానీ చివరికి ఓటీటీ కూడా ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ అ బిగ్ పార్ట్. అండ్ I think content is the main thing. Content is king. అది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తే బెటర్. ఓకే, సో కమింగ్ టు ఆవొకటి అడక్కు, నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ కి తగ్గ ఒక హీరో దొరికినట్టున్నారు. అవును. లేదు, దగ్గరికి వచ్చినప్పుడు అలా నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లేదండి, యాక్చువల్లీ నవీన్, సంతోష్, రవితేజ గారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాల్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్. నరేష్ గారు కొంచెం 1 inch మీకంటే ఎక్స్ట్రా అంతే. అయితే దట్ వే ఇఫ్ యూ సీ దే ఆర్ ఆల్ సేమ్ హైట్. బట్ అవును, ఎవరైనా వచ్చి మనకి సెట్ మీద మనల్ని చూస్తే ఆబ్వియస్లీ దే లైక్ వావ్ వావ్ బాగా సెట్ అయింది హైట్ అని చెప్పి. ఈవెన్ నేను ఈ క్వశ్చన్ ఆయన కూడా అడిగాను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీ హైట్ కి తగ్గ హీరోయిన్ లాస్ట్ దొరికినట్టున్నారు. అవును, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. హే ఇట్స్ సో నైస్ టు లుక్ ఎట్ సమ్వన్ హై లెవెల్ అని చెప్తారు. సో it was fun, of course, and I think on-screen chemistry also it added to it. కొంచెం యాడ్ అయింది. సో I too really enjoyed. ఓకే, అంటే నరేష్ గారు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ కొన్ని సినిమాల వరకు కామెడీని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వస్తున్న కామెడీ ఫిలిం. ఈ స్క్రిప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? Obviously he's so famous for comedy, so instant reaction would be like, oh my god, script lo enta comedy untademo, and heroine character ki kuda comedy untada leda, variation untada leda, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. కానీ నరేషన్ వచ్చిన తర్వాత క్లారిటీగా ఐ వాస్ లైక్ ఓకే, ఐ వాంట్ టు డూ దిస్, షుడ్ బి గుడ్. And what is the convincing point to accept this script? The girl's character actually has a very very key role in the film andi. So మాకు చూసిన ట్రైలర్ ప్రకారం అబ్బాయి చుట్టూ జరిగే స్టోరీయే కదా అలా అనిపిస్తుంది. కానీ నేను వెయిటింగ్ అండి, మీరు మెల్లగా అది ఓపెన్ అవుద్ది మీకు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది ఒక అమ్మాయిలో. సో అది నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ హర్డ్ దట్ ఓకే, ఇలాంటివి అమ్మాయిలు కూడా ఉంటారు. ఎలాంటి అమ్మాయిలు? ఇలాంటి అమ్మాయిలు అంటే ఎలాంటి అమ్మాయిలు? అది చూస్తే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. బట్ జనరల్ గా చెప్తే అమ్మాయి చాలా ఫ్రీ ఫ్లోగా ఉంటది, వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అండ్ గో విత్ ద ఫ్లో అమ్మాయి. అండ్ నరేష్ గారు క్యారెక్టర్ చాలా ఆపోజిట్ గా ఉంటుంది. సో అది మొత్తం ప్లానింగ్తో వెళ్తారు, స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్గా ఉంటారు. అండ్ అదే కాన్ఫ్లిక్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ ముందు. అండ్ ఆ తర్వాత అర్థమైతే అమ్మాయికి ఓకే, నేను కూడా కొంచెం ప్లాన్గా ఉండాలి, కొంచెం సెక్యూర్ ఉండాలి లైఫ్లో అని. ఆయనతో కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు అలాంటి సీన్స్ పడినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అలా నరేష్ గారితో? దాన్ని మ్యాచ్ చేయగలిగారా కామెడీని? ఐ హోప్ సో. నేనైతే నా బెస్ట్ ట్రై చేశాను. అండ్ హీ ఆల్సో గేవ్ మీ కాంప్లిమెంట్ ది అదర్ డే. సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. నరేష్ గారు కూర్చొని పక్కన చెప్తున్నారు, అమ్మాయికి కామెడీ టైమింగ్ బాగా అని సిగ్గుపడాను. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఐ థింక్ స్క్రిప్ట్ ప్రకారం ఐ డిడ్ జస్టిస్ టు whatever the writing was, like Ravi Garu's writing and Malli Garu's direction. With their guidance, as much as possible, I did my best. Malli Garu's working experience ఎలా ఉంది? Malli Garu debutant director, so first గా కొంచెం షైగా ఉంటారు. ఆ తర్వాత కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు లైక్ యూ విల్ నాట్ సీ హిమ్ యాంగ్రీ. ఆయన ఓపెన్ అవడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయినట్టున్నారు కదా. ఆల్మోస్ట్ అంతే. ఈవెన్ మనం ప్రమోషన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఒక 1 line చెప్పేసి ఓకే అండి థ్యాంక్ యూ అండి అని మైక్ ఇస్తారు. సో కొంచెం టైం పడతామేమో. బట్ ఆయన ఐ థింక్ హీ హ్యాస్ అ నీష్ ఫర్ లవ్ స్టోరీస్. సో మేబీ దట్స్ హిస్ థింగ్.